బ్రేకింగ్ న్యూస్ ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్నారు మీనాక్షి నటరాజన్. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఇప్పటి వరకు దీపాదాస్ మున్షి ఉన్నారు. ఇప్పుడు ఆవిడ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేసీ వేణుగోపాల్. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మను అడిగి మరింత సమాచారం తీసుకుందాం. మహాత్మా, దీపాదాస్ మున్షిని మార్చడానికి కారణం ఏంటి? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం? పర్టికులర్ గా ఒక్క తెలంగాణ కోసమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా మరికొంతమంది ఏఐసీసీ అగ్రనాయకత్వం దీని మీద గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చుతూ వచ్చింది. పంజాబ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఈయన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన్ను ఇన్ఛార్జ్ గా నియమిస్తూ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అంటే ఏఐసీసీలోనే భారీ ఎత్తున మార్పులు. అందులో కొంతమంది జనరల్ సెక్రటరీస్ ని తొలగించి కొత్తగా కొంతమందికి అవకాశాలు కల్పిస్తూ ఈ మార్పులు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోనే ఇన్ఛార్జ్ ని మార్చడానికి ఏమైనా రీజన్ ఉందా? ఇక్కడ దీపాదాస్ మున్షి పైన కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలే కంప్లైంట్ చేశారు ఆవిడ మీద అధిష్టానానికి. అవేమైనా పరిగణలోకి తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే కేవలం ఫిర్యాదులనే కాదు, దేశవ్యాప్తంగా కసరత్తు చేసే క్రమంలో ఈ మార్పులు చేర్పులు చేసేటప్పుడు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. వారి పనితీరు, ఆ ఇన్ఛార్జ్ కారణంగా ఆ రాష్ట్రంలో ఏదైనా పార్టీ పురోగతిలో ఉందా, లేకపోతే పార్టీ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేర్పులు అనేవి చేస్తూ వస్తుంటారు. అందుకని మనం మొత్తం చూస్తుంటే 9 రాష్ట్రాల అంటే 9 మందికి బాధ్యతలను అటు ఇటు మార్చుతూ వచ్చారు. అందులో ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీనాక్షి నటరాజన్ ను బాధ్యతలను అప్పగించారు. ఆమె 2009 నుంచి 2014 మధ్య కాలంలో మందసౌర్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే యూపీఏ 2 ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంపీగా కూడా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యుఐ ఏజ్ నుంచే ఆమె స్టూడెంట్ యూనియన్ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగంతో ఆమె పనిచేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్రూషియల్ రాహుల్ గాంధీకి కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో కోర్ టీమ్ లో ఆమె సభ్యురాలుగా కోర్ టీమ్ మెంబర్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ ని నియమించడం వల్ల పాలనపై రాహుల్ ముద్ర డైరెక్ట్ గా ఉంటుంది అనుకోవచ్చు ఇక మీదట. అంటే ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక దృష్టి పెట్టారన్నది మనం దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మనకు నేరుగా చూసుకుంటే 3 ఉన్నాయి: కర్ణాటక, తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్. కాబట్టి ఇందులో పెద్ద రాష్ట్రాలు కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, ఏ రకంగా చూసినా బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద ఫాస్ట్ డెవలపింగ్ సిటీస్ ఉన్న రాష్ట్రాలు. కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టి రాహుల్ గాంధీ స్వయంగా ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, ప్రభుత్వం మరొకసారి రావాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఒకసారి గెలిచింది అంటే మరోసారి గెలవలేని పరిస్థితి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఉంటుంది. అలా కాకుండా అక్కడ వరుస పెట్టి గెలుస్తూ వెళ్ళాలి అని అంటే కనుక పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. రెండింటి మధ్య అరమరికలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తూ ప్రభుత్వం చేసే మంచి పనులన్నిటినీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినప్పుడు మళ్ళీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇన్ఛార్జ్ గా ఉండే వాళ్ళు సమర్థులై ఉండాలి అండ్ రాహుల్ గాంధీ కనుసన్నల్లో పనిచేసేవారై ఉండాలి అన్నది ఏఐసీసీ నాయకత్వం భావించినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు తెలంగాణకి చూసుకుంటే మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించారు. అలాగే మరికొన్ని ఇతర రాష్ట్రాలకు అక్కడ పార్టీని అధికారంలో లేదు కాబట్టి అధికారంలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కొంత యాక్టివ్ గా ఉండే వారిని చూసి ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాష్ట్రం బాధ్యతలు అప్పగించారు. అందులో ఎన్నికలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రానికి కృష్ణా అల్లవారు బాధ్యతలు ఇచ్చారు. కొప్పుల్ రాజుకు జార్ఖండ్ రాష్ట్ర బాధ్యతలు, అలాగే సప్తగిరి శంకర్ కి మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ ఈ చిన్న రాష్ట్రాలు కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు కలిపి ఇన్ఛార్జ్ గా ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 9 మందికి వేర్వేరు రాష్ట్రాల బాధ్యతల్ని అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది ఏఐసీసీ నాయకత్వం. రైట్ మహాత్మా.